మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో సినీ ఫక్కీలో దారుణ హత్య జరిగింది. కాలికి బరువైన బండరాయిని కట్టి ఓ వ్యక్తిని సముద్రంలోకి తోసేశారు దుండగులు. ఫిషింగ్ హార్బర్ లో జెట్టి నెంబర్ 10 వద్ద సముద్రంలో మృతదేహం తేలింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. సినీ తరహాలో విశాఖపట్నంలో దారుణమైన హత్య చోటు చేసుకుంది. మనం సాధారణంగా చాలా సినిమాలు చూస్తుంటాం. సముద్రంలో బరువైన వస్తువును కాలికి కట్టి అక్కడ మర్డర్ చేసి ఆ వ్యక్తులను అక్కడ సముద్రంలో పడేసి హత్య చేసిన ఘటన చూస్తాం. సరిగ్గా అదేవిధంగా విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో చూసుకోవచ్చు. మృతదేహం పక్కనే ఉన్న కాలికి తగిలించి ఉన్న బరువైన నాపరాయి ఉంది. ఆ నాపరాయిని పూర్తిగా కూడా ఈ విధంగా కట్టేసి ఈ సముద్రంలో పడేసి హత్య చేశారు. ఇది ఘటనకు సంబంధించి విశాఖపట్నంలోని 1 టౌన్ పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ ఘటన విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో ఉన్న జెట్టి నెంబర్ 10 వద్ద చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో చూసుకోవచ్చు. పోలీసు అధికారులు కూడా సంఘటనా స్థలంలో ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది అధికారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా కూడా. సార్, మీకు ఏ సమయానికి సమాచారం వచ్చింది? 10 నిమిషాలు తక్కువ 10 కండి. ఏమైనా వచ్చిందండి మీకు సమాచారం? ఇలాగ 10 నెంబర్ జట్టులను బాడీ తేలుతుంది అనేసి మన ఇక్కడ దీనికి మెరైన్కి అటాచ్మెంట్ హోమ్ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళు తెలియపరిచారు. వెంటనే ఎస్హెచ్ గారు తెలియపరిచి ప్లేస్కి వచ్చాం. ఇక్కడ వీళ్ళ సహాయంతో, చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో, అలాగే ఈ బాడీని లిఫ్ట్ చేసే వాళ్ళ సాయంతో తీసుకొచ్చి ఈ బాడీని బయటికి తీసుకొచ్చాం. ఇంకెక్కడి నుంచి తర్వాత నెక్స్ట్ కేజీహెచ్ మార్చరికి తరలిస్తాం. డెడ్ బాడీ దగ్గర మీరేమో ఐడెంటిఫై చేశారు? కాలు కట్టేసిన ఉన్న రాయిని చూశారు కదా? ఏంటంటే మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అది ఎస్హెచ్ఓ గారు చేస్తారు. ఇప్పుడు ఏం గమనించారు ఇక్కడ? లేదంటే ఇది ఎవరో కొట్టిపడేసినట్టే. కాలికి రాయి కట్టేస్తారు. ఇలాంటి ఘటన మీరు ఎప్పుడు చూసారు? ఇదే చూడడం మామూలుగా ఏదో జరుగుతుంటున్నాయి కానీ ఇదే మొదటిసారి చూడడం. దీన్ని బట్టి పక్కాగా తెలుస్తుంది హత్య చేసి వ్యక్తిని సముద్రంలో పడేసిన ఘటన చోటు చేసుకుంది. అయితే పూర్తిగా కూడా సంఘటనా స్థలానికి అధికారులు చేరుకున్నారు. అయితే పూర్తిగా కూడా ఇలాంటి తరుణం, ఎందుకంటే ఒక్కసారిగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఒకసారిగా ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. దారుణమైన హత్య చేసి సముద్రంలో బరువైన నాపరాయి తన కాలికి కట్టేసి ఈ విధంగా పడేశారు. అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకొని పూర్తిగా దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. అయితే 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా మత్స్యకారుల సహాయంతో మృతదేహాన్ని బయటికి వెలికి తీశారు అధికారులు. అయితే ఈ విధంగా దారుణమైన హత్య ఇతను ఎవరు చేశారు, ఒక అనుమానాస్పద స్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు. అయితే పూర్తిగా కూడా ఇతని ఆధారాలు ఏమైనా లభిస్తాయని కొనంలో ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతని ఆధారాలు లభించినట్లయితే ఇతన్ని ఎవరు చంపి ఉంటారు, అదేవిధంగా ఎక్కడ చంపుకుంటారని కొనంలో ప్రస్తుతం అయితే అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.